హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడులను, విద్యుత్తు విత్తన సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తారీఖున తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పలు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఇక సిఐటియు కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ అధ్యక్షతన ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 2025 నవంబర్ 11వ తారీఖున కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ను, ప్రస్తుత పార్లమెంటులో పెట్టిన విద్యుత్తు విత్తన సవరణ బిల్లులు రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను, స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. వీటి అమలుకు 12న చేపట్టనున్న సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, రైతాంగం, కూలీలు, ప్రజలంతా కూడా పాల్గొనాలని కోరారు. అందులో భాగంగా 9వ తారీఖున సాయంత్రం 4:30 కోట వద్ద బైక్ ర్యాలీ, 11న పట్టణంలో ఆటో ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు పలు సంఘాల నాయకులు. ఇక అలాగనే కార్మిక సమ్మెను జయప్రదం చేయండి సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్. ఇక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడులకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లేబర్ కోడులు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం రద్దు, జాతీయ విద్యుత్తు సవరణ బిల్లులకు వ్యతిరేకంగా కార్మిక లోకం సమ్మె చేపడుతుందన్నారు.